దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సొలొమోను భక్తుడు అప్పుడప్పుడు రథం వేసుకుని గుర్రం వేసుకొని బయటికి అడవి ప్రాంతాలకి షికారు కోసం వెళ్ళేవారు. ఆ రోజులల్లా మరి గుర్రాలు అరుదుగానే దొరికాయి. మరి ఇప్పుడు కూడా ఆ గుర్రం యొక్క కొలతలు ఎత్తు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. దాని యొక్క ఉద్దేశము, గుర్రం యొక్క ఎత్తు 6 అడుగుల పొడవు ఉంటుంది. దాని పొడవు వచ్చేసి 10 అడుగులు లేక 11 అడుగులు ఉంటుంది. దాని బరువు వచ్చేసి 280 కేజీల నుండి 400 కేజీల వరకు ఉంటుంది. తోక బరువే జుట్టుతో కలుపుకొని 5 కేజీల బరువు ఉంటుంది. తల బరువు 20 కేజీల బరువు ఉంటుంది అని పండితులు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. సరే, ఏది ఏమైనా వాటితో మనకి ఏమీ అవసరం లేదులే. కానీ గుర్రము పరుగు పెట్టినప్పుడు గంటకు 60 కిలోమీటర్ల నుండి 80 కిలోమీటర్ల వరకు వాడిగా పరిగెత్తగలదనమాట. గుర్రము యొక్క మెడ మీద ఉన్న జుట్టే దాన్ని కత్తిరించినప్పుడు 3 కేజీల బరువు ఉంటుంది. చూడండి, దేవుని బిడ్డలు కూడా ఒక గుర్రముతో పోల్చబడింది అనమాట. ఇక్కడ సంఘమన్నా, విశ్వాసులన్నా, దేవుని బిడ్డలన్నా, మరి ఒక క్రైస్తవులు అంటే గుర్రము ఎలాగా పరిగెడుతుంది అని అంటే అది వెనక్కి రాదు, అది యుద్ధ రంగంలో ముందుకే వెళ్తుంది. వెనక్కి రాదు అంటే యుద్ధాన్ని చూసి భయపడదు అనమాట. ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా మనం కూడా ఏం చేయాలంటే, ఒక సమస్య రాగానే, బాధ రాగానే మనం భయపడిపోతాం, కంగారు పడిపోతాం. కానీ మనం వెనక్కి తిరిగి చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. కానీ దేవుని వైపు చూస్తూ దేవుని పాదాలు పట్టుకొని మరి ప్రార్థించినప్పుడు ఆయన్ని విడిచిపెట్టకుండా దేవుడు మనకు ఖచ్చితంగా మరి సహాయం చేస్తాడు అనమాట. యుద్ధ రంగంలో మొదటగానే వెళ్తుంది, కానీ అది వెనక్కి రాదు, తిన్నగా వెళ్తుంది, క్రమంగా వెళ్తుంది. మనం కూడా క్రమంగా వెళ్ళాలి, దేవుడు ఆజ్ఞల ప్రకారం మనం వెళ్ళాలన్నమాట. వంకర టింకరగా అది అసలుకి వెళ్ళదు. దీనికి శత్రు భయం అనేదే ఉండదండి. శత్రువుని చూసి మరి మనం భయపడిపోతాం. మనకి ఏదైనా సమస్య వస్తే మరి సాతాను చూసి, దయ్యాన్ని చూసి, మనుషులను చూసి, శత్రువుని చూసి, ఈ సమస్యలను చూసి మనం భయపడిపోతాం. కానీ గుర్రం అలాగా భయపడదనమాట. గుర్రం నడిచేటప్పుడు చాలా వేలు గలుపుతూ నడుస్తూ ఉంటుంది. గుర్రము పరిగెత్తితే మాత్రము ఎవ్వరు కూడా దానిని ఆపలేరండి. గుర్రము యుద్ధంలో మాత్రము మరి సైనికుడైనా, అంటే దానిపైన గుర్రం పైన కూర్చున్న రౌతు అయినా అలసిపోతాడేమో, కానీ గుర్రం మాత్రము సొమ్మసిల్లిపోదు, సొలసిపోదు, అలసిపోదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కూడా ఎన్ని సమస్యలున్నా, ఎంత బాధ, కన్నీరు, దుఃఖం ఉన్నా, మనం ఏ విధమైన సమస్య వచ్చినప్పుడు కూడా మనం అలసిపోవద్దు, కానీ మరి కృంగిపోవద్దు, కానీ దేవుని పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేయాల. అది అనమాట ఒక క్రైస్తవుడి యొక్క లక్షణం. ఈ పోలికలన్నీ దేవుడు ఎవరితో పోలుస్తున్నాడంటే ఒక విశ్వాసకి పోలుస్తూ ఉన్నాడు అనమాట. యుద్ధం అనగానే పారిపోయేవాడు క్రైస్తవుడు కాదు. యుద్ధం అనగానే పారిపోయేవాడు క్రైస్తవుడు కాదు. మనము దేవునిలోకి వచ్చామంటేనే మరి ఒక యుద్ధ రంగములో ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. యుద్ధమందు అసలు విడుదల లేదు అని ప్రసంగి భక్తుడు చెప్తున్నాడు. గుర్రము యుద్ధంలో ముందుకే వెళ్తుంది, వెనక్కి రాదనమాట. తిన్నగా వెళ్ళాలి, మనం కూడా దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాలన్నమాట, ఆజ్ఞల ప్రకారం వెళ్ళాలన్నమాట. వంకర టింకరగా మనం వెళ్ళి మన ఇష్టానుసారంగా వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా పడిపోతాం. అలాగా మనం వెళ్ళకూడదు. మరి దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుడు చెప్పినట్టుగానే ఇశ్రాయేలు ప్రజలు మేఘం క్రింద ఎలాగ నడిచారో, ఎలాగ ప్రయాణించారో, మనము కూడా మన సొంత బుద్ధి, సొంత జ్ఞానము, సొంత బలము లేకుండా దేవుని జ్ఞానాన్ని మనం పొందుకొని దేవుని చిత్తంలో మనం ముందుకు సాగిపోవాలని దేవుడు మనతో ఈ రోజున మాట్లాడని ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మీ కుటుంబంలోకి మీకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.